హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్ క్లౌడ్ కిచెన్ మేడ్ విత్ లవ్ సర్వ్డ్ విత్ కేర్. ఈరోజు అయితే క్లౌడ్ కిచెన్లో నేను చికెన్ పికిల్ని ఎలా ప్రిపేర్ చేస్తాము అండ్ మా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఏంటో చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. సో 3-4 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకున్నానండి. 1 ఇంచ్ పీసెస్ లాగా. ఫ్రై అయినప్పుడు ఇంకా చిన్నగా అవుతుంది అండ్ అట్లనే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న పీసెస్లోకి పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేస్తానండి. సో ఒక 15 మినిట్స్ పక్కన ఉంచేసుకుంటాను. సో అప్పుడు పసుపు, ఉప్పు అనేది ముక్కలకి బాగా పడుతుంది అండ్ ఇట్లా బాగా కలుపుకోవాలి. అండ్ పక్కన పెట్టేసుకున్న తర్వాత 15 మినిట్స్ ఆగి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆ చికెన్ పీసెస్ని దీంట్లో వేసానండి. ఆ వాటర్, చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు కూడా కడుతో తిప్పుతూ ఉంటాము. సో ఎక్కడికి వెళ్ళమండి, ఎందుకంటే ఏమాత్రం మనం పక్కకు వెళ్ళిన పీసెస్ కనుక మాడిపోతే అస్సలు పచ్చడి టేస్ట్ బాగోదు. అండ్ వాటర్ అట్లా ఎంత ఉన్నాయి ఎంత లేవు అండ్ ఎంత కుక్ అయింది పీస్ అనేది దగ్గరుండి చూసుకుంటూ ఉంటాము. సో కరెక్ట్ టెక్స్చర్ వచ్చినప్పుడు మాత్రమే పికిల్ని పట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. సో చూసారా, వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి పీసెస్ కూడా చక్కగా కుక్ అయిపోయినాయి, టూ హార్డ్గా కూడా లేవు. సో ఈ టైంలో ఆయిల్ వేసేసి మేము ఫ్రై చేసుకుంటామండి. గ్రౌండ్నట్ ఆయిల్ని మాత్రమే యూజ్ చేస్తాము. ఎందుకు గ్రౌండ్నట్ ఆయిల్ అని అంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అండి. ఇన్ కేస్ ఎవరైనా కస్టమర్స్ వచ్చి కస్టమైజ్ చేసుకొని వాళ్ళు ఈ ఆయిల్ వద్దు మాకు వేరే ఆయిల్ ఏదైనా యూజ్ చేయమని చెప్తే డెఫినెట్గా వాళ్ళకి కావాల్సినట్టుగానే పట్టిస్తాం పచ్చడిని. మా ప్రిఫరెన్స్ అయితే మాత్రం గ్రౌండ్నట్ ఆయిల్ అండి. సో ఇట్లా పట్టిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి కాజు పేస్ట్ వేస్తాము. సో కాజు పేస్ట్ వేసాం కదా, మరి పచ్చడి నిల్వ ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. డెఫినెట్గా ఉంటుందండి. పచ్చడి ఏమీ పాడవదు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నూనెలో వేయించుతున్నాం కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఆ కాజు పేస్ట్ కూడా వేగి అసలు ఏమాత్రం కూడా మీకు పచ్చి వాసన కానీ అట్లా అని చెప్పేసి పాడవడం కానీ ఉండదండి. టేస్ట్ మాత్రం బాగా ఎన్హాన్స్ అవుతుంది, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ చూడండి, పీసెస్ చక్కగా కలర్ మారిపోయినాయి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగుతూ ఉంది. అండ్ ఈ టైంలో ఇప్పుడు నేను ఉప్పు, కారం వేస్తున్నానండి. కారం ఇంట్లో పట్టించిందే వేస్తున్నాను, అంటే మిరపకాయలు కొని మనం పట్టించుకుంటాం కదా. సో నేను కూడా అలానే పట్టించుకొని వేస్తున్నాను. బయట కారం ఏది యూజ్ చేయమండి. సో కలర్ అది వేస్తారేమోనని సో ఇంట్లోనే పట్టించుకుంటాము. ఆ కారంనే వేసానండి. ఇప్పుడు నేను చూడండి ఎంత బాగుందో కలర్. అండ్ ఈ కారం వేసిన తర్వాత వాసన, పచ్చి వాసన వస్తూ ఉంటుంది కదా. సో ఆ పచ్చి వాసన పోయేంత వరకు కూడా స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి. అండ్ మీకు ఎప్పుడైతే స్మెల్ తెలిసిపోతుందండి, ఆ పచ్చి వాసన పోయిందని తెలిసిన తర్వాత నేను ఇప్పుడు చికెన్ పికిల్ మసాలా వేశాను. సో ఈ పికిల్ మసాలాని చికెన్ పికిల్ పట్టే ముందు ప్రిపేర్ చేసి పెట్టానండి. ఏది కూడా ముందే పెట్టేసుకోమండి, ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే రెడీ చేసి పెట్టుకుంటాము ఫ్రెష్గా. సో ఇప్పుడు ఆ పొడి వేసేసి కలిపేశాను కదా, పికిల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారి చేసుకొని నిమ్మకాయ రసం వేశాను. నిమ్మకాయ రసం ఇది పిండి నేను ఆల్రెడీ కొంచెం సేపు ఎండలో పెట్టానండి. సో పికిల్ షెల్ఫ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం. డెఫినెట్గా చాలా బాగుంటుందండి, ఎక్కువ రోజులు ఉంటుంది. మేము ఎక్కువ గ్రేవీ అట్లా ఇచ్చేసి ఎక్కువ ఆయిల్ పోసేసి అట్లా చెయ్యము. పీసెస్ ఎక్కువ ఉంటుంది, గ్రేవీ ఉంటుంది అండ్ ఆయిల్ కూడా సరిపడా ఉంటుంది. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. అండ్ మీరు కూడా ఈ పికిల్ని టేస్ట్ చేయాలంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వెంటనే ఆర్డర్ చేసేయండి. అండ్ ఇదండి మా కస్టమర్ ఫీడ్బ్యాక్. పికిల్స్ చాలా బాగా నచ్చుతున్నాయి అండ్ ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ ఇది మా మెనూ అండి, మీకు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.